పోయినాళ్ళు పోగా ఇక మేజువాణి బృందం మిగిలిందన్నమాట. ఓ రంభ, ఏమత్తా మామ రావణాసురుడు గుర్తున్నాడా? చాలే ఊరుకో. ఓయ్ 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 ఓయ్, అత్త ఇంకా రావణాసురుడి దెబ్బ మర్చిపోలేదు. ఓ చిన్నత్త, ఊర్వశి, వండర్ఫుల్. అత్త, నీకు మా దేశంలో చాలా గ్లామర్ ఉంది. అసలు ఆల్ ఇండియా స్టార్వి. ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా ఉత్తమ నటి అవార్డులు నీ పేరు మీద ఇస్తున్నారు. సినిమా హాల్స్ కి, 5 స్టార్ హోటల్స్ కి నీ పేరే పెడుతున్నారు. అఫ్ కోర్స్ బార్బర్ సెలూన్ కి, లాండ్రీ షాపులు కూడా నీ పేరు పెడుతున్నారు అనుకో. అదంతా కోపమే. ఎవరు? మేనక, లవ్లీ, చార్మింగ్, బ్యూటిఫుల్. అవ్వ అవ్వ, ఏం బాగున్నావా? అవ్వ ఏమిటి? ఏ అవ్వ అన్నందుకు నీ కోపం వచ్చిందా? అవునులే, ఎదుగు బొదుగు వయసు ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓడగొట్టిన నాగటి దుంపలాగా తటిపటలాడుతున్నావు. కోపడకవా, నిజంగా నేను నీకు ముని 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 మనవణ్ణి. అవునవ్వా, మేము భారతీయులం. నాది భారతదేశం. నీ మనవళ్ళేడు భరతుడు, ఆయన మాకు ఆది పురుషుడు. ఏమిటి, నా మనవడు భరతుడా? వాడెవడు? ఓసి నీ దుంపదగా, నీకు మనవడే గుర్తులేడా? అవునులే, పురిట్లోనే కన్న కూతుర్ని అడవిలో పారేసి వచ్చిందానివి నీకు మనవడు మాత్రం ఏం గుర్తుంటాడు? కన్న కూతురా? అది గుర్తులేదా? విశ్వామిత్ర మహర్షిని బలవంతంగా రేప్ చేసి కన్నావే. అవును, ఆడపిల్ల బ్రతికిందా? చచ్చా, మీకంటే మా లోకంలో పశువులు పక్షులనయం. నువ్వలా వదిలిపెట్టి వచ్చిన బిడ్డను పక్షులు పళ్ళు తెచ్చి పెట్టి పోషించాయి. శాకుంతలముల చేత పోషించబడినది కాబట్టి ఆ బిడ్డకు శకుంతల అని పేరు పెట్టి కణ్వ మహర్షి సాకాడు. ఆ తర్వాత దుష్యంత మహారాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అబ్బో, అదో పెద్ద రొమాంటిక్ టేల్. వారిద్దరికీ పుట్టిన వాడే భరతుడు. ఆ వంశవాడి నేను కాబట్టి నీకు ముని 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 వాడనవా? ఏన ప్రముఖం పెట్టావు? అవునులే, బిడ్డను గని మొగుడు మొహాన పారేసి మాతృత్వం యొక్క మాధుర్యం ఏమిటో తెలియని నీకు నేను నీ బంధువులని చెప్పుకుంటే మాత్రం గిడుతుందా పెడుతుందా? అలా నిష్ఠూరంగా మాట్లాడుకున్నాయన. బిడ్డను అలా అడవిలో పారేసి రావాలంటే నా ప్రాణం ఎంతో కొట్టుకులాడింది. కానీ ఏం చేయను, దేవేంద్రుడు చండశాసనుడు వచ్చేయమన్నాడు. పోనీ నీ బిడ్డను తెచ్చుకోలేకపోయావా? అందుకు ఆ దేవేంద్రుడు అసలే ఒప్పుకోడు. పోనీలేవా, బిడ్డలుంటే నీ వ్యాపారానికి అడ్డు. బాబు, నా మనవడి సంతతి ఎవరెవరు ఏం చేస్తున్నారు? బాబు, అది చెప్పాలంటే పెద్ద కథలే అవ్వా. కొన్ని సంవత్సరాలు పడుతుంది. సినిమా తీస్తే కొన్ని వేల రీల్స్ పిక్చర్ అవుతుంది. అయితే పద, ఇంటికి వెళ్ళి సావకాశంగా మాట్లాడుకుందాం. తప్పదంటావా? పద. భేష్, ఈ స్వర్గంలో కూడా ఒక చుట్టం దొరికింది. ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ బోర్డింగ్.